నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పోలీసులు చెప్పే నిబంధనలను పాటించాలి. గోదావరి కని ఏసీపీ మడత రమేష్ సూచన. ఎల్కే గార్డెన్స్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. మట్టి వినాయకులతోనే పూజలు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. సింగరేణులకు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు విజ్ఞప్తి. చాలని జీతాలతో దుర్భర జీవితాలు గడుపుతున్న చెత్త సేకరణ కార్మికులు. రెయిన్ కోట్ల పంపిణీ చేసిన నగరపాలక సంస్థకు ధన్యవాదాలు. గోదావరి కని సబ్ డివిజన్లోని గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పోలీసులు చెప్పే నిబంధనలు పాటించాలని గోదావరి కని ఏసీపీ మడత రమేష్ సూచించారు. గోదావరి కని పట్టణంలోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ గోదావరి కని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం గోదావరి కని 1 టౌన్, గోదావరి కని 2 టౌన్, రామగుండం సర్కిల్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరి కని ముఖ్య అతిథిగా ఏసీపీ రమేష్ హాజరై మాట్లాడుతూ మండపం నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని అన్నారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో అనుమతి పొందాలన్నారు. మండపం నిర్వహించే ప్రతి ఒక్కరూ పోలీస్ విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, విద్యుత్ కనెక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించొద్దన్నారు. డీజేలకు అసలు అనుమతి లేదని, రాత్రి 10 గంటలకు తర్వాత మైక్ వాడొద్దని సూచించారు. ఈ సమావేశంలో గోదావరి కని 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ సీఐ ప్రసాదరావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, గోదావరి కని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూపేష్, అనూష తదితరులు పాల్గొన్నారు. దేవుని అపవిత్రం చేసే వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరు కూడా అట్లాంటి చేస్తాను చేస్తారంటే 10 మంది ఆర్గనైజ్ చేస్తున్నారంటే అందరూ ఉనికి ఉంటారు. ఒకరిద్దరు వేరు అవుతారు. ఏమైతే మన పని మనం చేసుకున్నాం, మన పని అయితే మనం అర్థం కదా అనే ఆలోచన. కానీ అట్లాంటివి కూడా చేయొద్దు. మన ప్రాణాయామం ఈ ప్రాణంలో కూడా ఏదైతే మన తర్వాత మీరు నిమజ్జనం రోజు మనం ఒకసారి మాట్లాడుకునే క్రమం లోపలనే అప్పుడే ఒక నిర్ణయం, అంటే అంతకుముందు కూడా ఉంది కానీ అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పుడు పెద్దలందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉత్సవ కమిటీ కూడా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు ప్రకటించారు. ఏమి అని అంటే అందరు కలిసి ఒకే రోజు రామగుండం, గోదావరి కని ఈ మున్సిపల్ బాలపల్లి లోపల ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా ఒకే రోజు నిమజ్జనం శోభాయాత్ర చేస్తే అది అందరికీ బాగుంటుంది అనేది ఒక నిర్ణయం. లాస్ట్ టైం అనుకున్నాం కమిటీ నిర్ణయంతో పెద్దలతో అందరితో కలిపి అనిపించేసి, ఎందుకంటే ఒక్కొక్కసారి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆఖరి రోజు పెద్దలు, వేద పండితులు అందరూ కలిసి నిర్ణయించిన ఏదైతే ఒక రోజు ఉందో ఆ రోజు నాడు మాత్రమే ఫైనల్ చేస్తే బాగుంటుంది అని అనుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పెద్దలు ప్రకటించారు. ఈ నిర్ణయం మీద ఎవరికన్నా కొంచెం అసంతృప్తి కలిగి లేకుంటే అట్లా కాదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే చెప్తే దాన్ని మనం సామరస్యంగా మాట్లాడుకుని దాన్ని అది చేసుకోవచ్చు. మా ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు ఇక్కడ ఒక పద్ధతిని స్టార్ట్ చేసి దీని ఒక పూర్తి స్థాయిలో ఎవరైనా దీని ఒక ఉదాహరణ తీసుకునే విధంగా రామగుండం లోపల నిమజ్జనం అంటే ఒక శోభయాత్ర జరుగుతుంది, ఒకే రోజు జరుగుతుంది, చాలా ప్రశాంతంగా ఎట్లా జరుగుతుంది, ప్రశాంతంగా జరిగేటట్టు మేము చూస్తాం. కానీ అందరూ పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని మీద ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం ఉన్నవాళ్ళు చేతులెత్తండి. పోలీసు వాళ్ళని తిట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. కించపరచద్దు అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. మీ పిల్లవాడిని కూడా మేము అప్పుడప్పుడు కొడతాం. వాడు ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ తీసుకుని రోడ్డు మీద కొట్టాలంటే మీ నాన్నకి బుద్ధి లేదారా అని మేము దెబ్బ కొడతాం. మీ పిల్లవాడిని దెబ్బ కొట్టడం లోపల మాకుండే ఉద్దేశం ఏంటి?
లేదు ఇంతకుముందు ఇప్పుడు కొట్టట్లేదు, కానీ అప్పుడప్పుడు ఆవేశంతో ఏమన్నా చెప్పకుండా దెబ్బ కొడితే కొట్టుండొచ్చు. మీరు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే మిమ్మల్ని తిట్టి కానీ కొట్టి కానీ హెల్మెట్ పెట్టుకునే విధంగా చేయడం లోపల మాకు వచ్చే వ్యక్తిగతమైన లాభం కానీ క్రెడిట్ కానీ ఏముంటుంది? నేను మీ శ్రేయస్సు మాత్రమే. అదేవిధంగా నేను లాస్ట్ టైం రవిను శశిధరయ్య గారు అందరితో లాస్ట్ టైం అంతా అయిపోయిన తర్వాత చాలాసేపు కూర్చొని వాళ్ళతో ఆర్గ్యూ చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయించాలనేటువంటి నిర్ణయం చెప్పించి ఇప్పుడు అయ్యగారితో ప్రకటించడం, ఉత్సవ కమిటీతో ప్రకటించడం చేయడం జరిగింది. ఒకటి ఒకే రోజు నిమజ్జనం. ఎందుకంటే లాస్ట్ టైం ఎన్టీపీసీల మిత్రులు కొంతమందికి వాళ్ళకి రకరకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటే ఆ రోజు మాత్రం చేయడం జరిగింది. కానీ వాళ్ళు చాలా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున చేసేసి ఎవరికి ఉత్సవాలను జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీగానే అంటే మనం అందరం కూడా మొన్న కోఆర్డినేషన్ మీటింగ్ మున్సిపల్లో జరిగినప్పుడు 5వ తారీఖు రోజు నిమజ్జనం అని చెప్పేసి ఇది ఉత్సవం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అందరూ కూడా 5వ తారీఖు తప్ప తెల్లారి మళ్ళీ విగ్రహాలు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. వేరే ఏం లేదు. ఖచ్చితంగా 5వ తారీఖు కంప్లీట్ అయిపోవాల్సిందే. మీరు 3rd తీస్తారు, 5th తీస్తారు, 9th తీస్తారు కదా. కానీ నవరాత్రులు అయిపోయిన తర్వాత మాత్రం కొంతమంది సెంటర్ 11 days 10 days అంటే అట్లాంటివి ఏం లేదు. కమిటీ నిర్ణయించింది కాబట్టి అందరూ కూడా 5th రోజు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో జరుగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా ఎల్కే గార్డెన్స్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్ రెడ్డిలు, పలు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. సందర్భంగా సభలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనహిత పాదయాత్ర ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా తీసుకున్న మహోన్నతమైన నిర్ణయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త భుజం వేసుకొని కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచే ఏకైక పార్టీ అని, జనహిత పాదయాత్ర ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఆలోచనలను చేర్చే వేదికగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. వినాయక చవితి సందర్భంగా సింగరేణి కార్మికులు, అధికారులు మట్టి వినాయక ప్రతిమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారని, తద్వారా తన వంతుగా పర్యావరణకు దోహదపడాలని సింగరేణి డైరెక్టర్ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ శ్రీ గౌతమ్ పోర్టు పిలుపునిచ్చారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సోమవారం ఆయన మట్టి వినాయక ప్రతిమలను ఉద్యోగులకు, అధికారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత మైనింగ్కు మారుపేరుగా నిలుస్తున్న సింగరేణి సంస్థ పర్యావరణ హితంగా వినాయక చవితి పండుగను తమ ఉద్యోగులు నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా మట్టి వినాయక ప్రతిమలు అందజేస్తుందని, కనుక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ మట్టి ప్రతిమలతో వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక ప్రతిమలు నిమజ్జనం అనంతరం చెరువులో, జలాశయాల్లో జల కాలుష్యానికి కారణమవుతున్నాయని, దీనిని నివారించాలంటే మట్టి విగ్రహాలు, వినాయకుని పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో శ్రేయస్కరమని, తద్వారా మన పూర్వీకులు సంప్రదాయాన్ని తిరిగి కొనసాగించిన వారవుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎం మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్, సింగరేణి భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు. రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్లు నగరపాలక సంస్థ అధికారులను డిమాండ్ చేశారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సోమవారం రోజున వాటర్ ట్యాంక్ ఆవరణలో జరిగిన కార్మికుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు చేతికి గ్లౌజులు, మూతికి మాస్కులు, డెటాల్ లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, టవల్స్, చెప్పులు మరియు ఇతర పనిముట్లు ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుండి ఇవ్వడం లేదని, వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే అవి లేక అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే వారికి రక్షణగా వారికి కావాల్సిన వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు పారిశుద్ధ్య విభాగం అధికారులు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు పనిచేయడం లేదని, పారితోషికాలు తగ్గించాలనే వ్యతిరేక విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. పారితోషికాలు తగ్గించకుండా యథావిధంగా మొత్తం గతంలో చెల్లించినట్లుగా సకాలంలో చెల్లించాలి.
కేంద్రం పెంచిన పారితోషికాల చెల్లింపు, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. రామగుండం ఏరియా 1 సమావేశ హాల్ నందు జీరో పెండెన్సీ CMPF మరియు పెన్షన్ సెటిల్మెంట్ సంబంధించి GM కార్యాలయం ముందు సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో CMPF అడిషనల్ కమిషన్ గోదావరికని గోవర్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యి NCWA ఉద్యోగుల CMPF మరియు పెన్షన్ సెటిల్మెంట్కు సంబంధించి సమస్యల పరిష్కార మార్గం, పెన్షన్ల చెల్లింపు, పెన్షన్ సెటిల్మెంట్ మరియు పెన్షన్ల సవరణ, రివైజ్డ్ పెన్షన్ క్లెయిమ్లు, NCWA ఉద్యోగుల కాంట్రాక్ట్ వర్క్ యొక్క CMPF ఆడిట్ షీట్, కాంట్రాక్ట్ డ్రైవర్లకు CMPF నంబర్లు, వారి జారీ సమస్య, కాంట్రాక్ట్ ఉద్యోగి యొక్క మాస్టర్ డేటా, CCADS పోర్టల్లో అప్లోడ్, సంబంధిత సమస్యల పరిష్కారం, కొత్తగా చేరిన ఉద్యోగులకు కొత్త CMPF కేటాయింపు, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఉద్యోగుల పెన్షన్ తదితర విషయాల గురించి CMPF అడిషనల్ కమిషనర్ గోదావరికనికి వివరించడం జరిగింది. ఇట్టి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి, ఏరియా సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు, సీనియర్ పర్సనల్ అధికారులు శ్రావణ్ కుమార్, హనుమంతరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ దేవా, చారి మరియు క్లరికల్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం AITC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణి హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు, పారామెడికల్ సిబ్బందికి పదోన్నతులు రాక ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. దీనిపై గుర్తింపు సంఘం AITC యాజమాన్యంతో ఇటీవల జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో హాస్పిటల్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఏరియా హాస్పిటల్ AITC ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో AITC ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, CPI నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు దాసరి అనిల్, భాస్కర్, సత్యనారాయణ, విద్యాసాగర్, దాసరి శ్రీనివాస్, మహేందర్ రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, HMS అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను రియాజ్ అహ్మద్ తన జేబు సంస్థగా మార్చుకొని చాలా మంది నుండి డబ్బులు దండుకున్నట్లు వెల్లడి అయిందని ఆరోపించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరో నాయకుడిని ఎదగనీయకుండా చేస్తూ ఏకఛత్రాధిపత్యం చేస్తున్నారని, అన్ని తానే అంటూ వ్యవహరిస్తూ యూనియన్ను భ్రష్టు పట్టించారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న HMS ఇటీవల 5వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. HMSలో పనిచేసిన నాయకులందరూ రియాజ్ అహ్మద్ విధానాలు నచ్చక యూనియన్ను విడిపోవడం జరిగిందని వెల్లడించారు. HMS అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్లో పనిచేయడానికి ఇంతకుముందు యూనియన్ను విడిపోయిన వారందరూ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. మరియు తదితరులైనటువంటి సోదరులందరికీ HMS అధ్యక్షులుగా మీ అందరికీ శుభోదయం. ఈరోజు ప్రధానంగా చెప్పుతున్న అంశం ఏంటంటే, అధ్యక్షునిగా HMS యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి మీకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్న అధ్యక్షుడిగా, సింగరేణిలో జాడ్ దురే నాయకత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి HMSను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడలతో, బ్లాక్మెయిల్ రాజకీయాలతో HMS యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది. పైరేకాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు, అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా
ప్రతి కార్మికునికి కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మికుడు కూడా లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది. అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే అసలు మనది ఒక లౌకిక దేశం, మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలుగా ఉండాలి, కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్మికులు. కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అధ్యక్షుడు నాకు ఈ సమస్యలు వచ్చినాయి, ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షుడు చాలామంది చెప్పిండ్రు. నేను ఆ అధ్యక్షుడిగా చాలామంది కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా సరే వీళ్ళని చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది. వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, మీరు ఎందుకు పక్కవుతారు, లేదా ఆయన మాకు నమ్మకం లేదు, ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలామంది అంటే మెయిన్ లీడర్లు, ఇంకా కింది స్థాయి కాకుండా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు. ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షున ఆయన ఇటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం గ్రహించడం అవసరం ఉంటుంది. ఇంకోటి 30 సంవత్సరాల నుండి జాడి దుర్గా చనిపోయిన 1998 నుంచి అతను జర్నలిస్ట్ సెక్రటరీ అయ్యిండు. అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అంటే రియాజ్ అంటే హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు, అతను కల్పించే వాళ్ళకు కూడా ఎవరికి ట్రైనింగ్ లేదు. ఎప్పుడు ఒకటే పోవడం, ఒకటే రావడం, ఒకటే చేయడం. ఢిల్లీ నుంచి గెలిదాకా ఆయనే, మేనేజర్ దాకా ఆయనే, తర్వాత ఏజెంట్ దగ్గర ఆయనే, జిఎం దగ్గర ఆయనే, తర్వాత కార్పొరేట్ ఆయనే, పా దగ్గర ఆయనే, డైరెక్టర్ దగ్గరే, ఢిల్లీకి అయినా గల్లీకి అయినా. అంటే ఒక లీడర్ అనేటువంటి ఒక అధ్యక్షుడు కార్యటువంటి వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకొని యూనియన్ నడిపించాలి. కానీ A to Z తనే చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు. 30 ఏళ్ళ నుంచి కూడా అది అక్కడే ఉన్నది. మీ రిజామని ఎవ్వరిని అడిగినా చూడండి, ఆయన ఒకే ఒక లేడు, సింగిల్ ఏకలింగం ఏకలింగం అనేది అందరికీ తెలిసిన విషయం. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా అదే కాకుండా సింగరేణిలో దాదాపు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికలలో కూడా అప్పటి వరకు 3వ స్థానంలో 2వ స్థానం 6 నేచురల్గా 3వ స్థానంలో వచ్చేది. కానీ ఈ తర్వాత కాలంలో కూడా 3 నుంచి 5వ స్థానానికి దిగజారిండు. ఏదైనా ఒక సంస్థ ఒకసారి 2కి వస్తే 3కి వస్తుంది, లేదా ఒక 2కి వచ్చినాక మళ్ళీ 1కి వస్తుంది. కానీ ఈయన పరిపాలన విధానం, ఈయన అడ్మినిస్ట్రేషన్, ఈయన రాజకీయ విధానాల వల్ల, ఈ లోపాల వల్ల ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. అంటే రానాని ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని, నూతన విధానం ఆలోచన విధానం రావాలని, పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని, ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు, నాకు అనేటువంటి అధికారాలు ఉన్నాయి. ఆయన పోయినసారి 19 నాడు మనకు ఒక పెట్టిండు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు. అది ఏమిటంటే 6 స్ట్రైక్ గురించి విశ్లేషణ, దాన్ని ఏం చేయాలని దాని మీద తీసుకొచ్చిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ వచ్చేనే మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు. ఇది అప్రాసామికం, అది ఇక పద్ధతి కూడా కాదు. మరి ఆయనకు తెలిసేసిండో తెలియచేయని కాదు, ఒక అహంకారం, ఎవడేం బీకుతాడు ఎవడేం చేసేటటువంటి ఒక నిరంకుశ ధోనితో చేయటం. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది. కానీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ తీసే అధికారం ఎక్కడ లేదు. అది ఒకవేళ తీయదలుచుకుంటే నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి. జనరల్ బాడీలో 78 మెంబర్స్ ఉన్నాం. 73 థర్డ్ మెజార్టీతో నన్ను పెట్టి నువ్వు ఓడించాలి. కానీ నువ్వు ముందే డిక్లేర్ చేస్తావు. అందుకని నేను ఈరోజు చేస్తుండే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయననే బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత 2 నెలల్లో మాకు కొత్త నాయకత్వం ఉంటుంది. ఆ కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం. నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది. మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి ప్రూవ్ ఇచ్చగలుగుతా అని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకోటి ఏంటంటే హెచ్ఎంఎస్ నుండి ఎవరెవరైతే దూరమైన వాళ్ళందరూ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎక్కడున్నా ఏ బాధలు పడ్డా ఏదైనా కానీ హెచ్ఎంఎస్ కోసం రావాలి, నా కోసం కాదు. నేను ఆల్రెడీ డిప్యూటీ సూపరింటెండెంట్ రిటైర్ అయినా, ఆల్రెడీ నేను ఒక అధ్యక్షుడు నేషనల్కి అయినా కాబట్టి నాకు ఇక పెద్ద చేయాలని తప్పలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఒక సంస్థ నన్ను స్థాయికి తీసుకొచ్చింది, ఈ కంపెనీ నన్ను స్థాయికి ఇచ్చింది. నాకు 2 అంశాల మీద నాకు ఏమో అవసరం లేదు. కాబట్టి మీరందరూ రావాలని, మీరందరూ మళ్ళీ వచ్చి దీన్ని ఎలాగా
ఇంతకుముందు హెచ్ఎంఎస్ అనేది ఒక బలమైనటువంటి యూనియన్గా ఒక జాడి దుర్గటువంటి ఒక సామాజిక వర్గం అతి చిన్న సామాజిక వర్గం వచ్చి ఒక ఉన్నత స్థాయి ఒక నాయకత్వంగా నిలబెట్టినందుకు అతని ఆశయాలను సాధిస్తూ మళ్ళా ఈ దసరా అయిన తర్వాత స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది. దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఉంటామని మీ అందరికీ పత్రిక విలేకరులందరికీ సోదరులందరికీ ఈ సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేశారు. సందర్భంగా బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేంద్రరావు మానకొండూరులోని వారి నివాసానికి చేరుకొని రాజేశం కుటుంబానికి సంతాపం తెలిపారు. వారు రాజేశం గారి అకాల మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు పరామర్శిస్తూ ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి కుటుంబానికి కావలసిన అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. 3 దశాబ్దాల అనంతరం విద్యార్థులు ఒకే వేదికపై ఆత్మీయంగా కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాడు విద్య బోధించిన గురువులను పూలమాలలతో శాల్వాలతో సన్మానించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో కాలక్షేపం చేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, పశువుల ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందిస్తున్న మందుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు మచ్చగిరి రాము మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామంలో పారిశుద్ధ్యం లోపించకుండా దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాల్సి ఉండగా చేయడం లేదన్నారు. పశువుల ఆసుపత్రిలో గత కొంతకాలంగా పశువుల వైద్యుడు లేక పశువులకు వైద్యం అందడం లేదన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సతీష్, శంకర్, అజయ్, తరుణ్ కుమార్, సదయ్య, పెద్దపల్లి శ్యామ్, ఆకుల చంద్రయ్య, శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యం లోపల మండలంలో ఉన్నటువంటి అన్ని ఆఫీసులు, గ్రామ పంచాయతీ, స్కూలు, వెటనరీ హాస్పిటల్, వాళ్ళ ప్రాథమిక వైద్య కేంద్రం, ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఒకదాన్ని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఏదైతే స్కూల్కి వెళ్ళినట్టయితే అక్కడ స్కూల్కు మన కేంద్ర ప్రభుత్వం అటల్ స్కిల్ ల్యాబ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా 10 కంప్యూటర్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి ఇన్స్ట్రక్టర్స్ లేరు. దానికి వెంటనే నియమించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 3 టీచర్స్ కూడా అవసరం ఉన్నది. వాళ్ళు త్వరలో వస్తారని చెప్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం ఆ స్కూల్కు టీచర్స్ను వెంటనే అలాట్ చేయాలి. అదేవిధంగా చూసినట్టయితే ఆ గ్రౌండ్ అనేది పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అనుకూలంగా లేదు. దాన్ని ఇంకా మరింత చదును చేసి పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ పోతే అక్కడ అది ఆ ఒక భవనం ఏదైతే ఉందో ఆ కిటికీలు సరిగా లేవు, ఆ గేటు సరిగా లేదు, గేటు లేనే లేదు. అదేవిధంగా అక్కడ కంపౌండర్ లేడు, ఒక కంపౌండర్ అనేది అలాట్మెంట్ లేదు. అదేవిధంగా ఇన్ఛార్జ్ డాక్టర్ చాలా కాలంగా ఇన్ఛార్జ్ డాక్టర్ వస్తున్నాడు. ఆయన ఒక రోజు వస్తున్నాడు, ఒక రోజు వస్తలేడు. దానివల్ల రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్కి పోయినప్పుడు కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదంటున్నారు. అదే వెటర్నరీ హాస్పిటల్ కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, టాయిలెట్ సరిగా లేవు. మహిళలు యూజ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉన్నది అక్కడ. కాబట్టి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏదైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేయాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పోతేనైతే చెప్పుకోవడానికి లేదు. వాళ్ళకు అసలు నిధులు ఎక్కడి నుంచి రావడం లేదు. వాళ్ళు ఏదైతే గ్రామంలో వసూలు చేస్తున్నారో ఏదైతే ఇంటి పన్ను లాంటి వాటి ద్వారానే వాళ్ళు గ్రామ పంచాయతీ నడిపిస్తున్నారు. ఏదో 2 monthsకి ఒకసారి వాళ్ళకు సిబ్బందికి జీతాలు వస్తున్నాయి. కానీ ఇవాళ గ్రామ పంచాయతీని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి సిబ్బంది చాలా తక్కువ ఉన్నారు. సిబ్బందిని డబుల్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒకటే డాక్టర్ ఉన్నది. ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి మరొక డాక్టర్ తప్పకుండా అవసరం ఉన్నది ఆడ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇది వాళ్ళ గ్రామ పంచాయతీ సరిగా పనిచేయకపోవడం వల్ల, మెయింటెనెన్స్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇలా వర్షాకాలం వస్తే ఇవాళ వాళ్ళకు మన దోమలను ఎదుర్కోవడానికి వాళ్ళు ఇప్పుడు ఫాగింగ్ చేయడానికి పరిస్థితి లేదు. బ్లీచింగ్ పౌడర్ కూడా కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు లేరు.
ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇక్కడ కూడా స్టాఫ్ సరిగా లేరు, సరిపడా లేరు. వీళ్ళందరూ కూడా బయట నుంచి వస్తారు. ఈ యొక్క హాస్పిటల్ లోపల ఇవి ఇక్కడ క్వార్టర్స్ ఏవైనా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేస్తారా లేకపోతే మళ్ళీ అవి తీసేసి కొత్తగా కడతారా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇంత మొన్నటిదాకా కూడా ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేస్తే 2-3 రోజులకు ఒకసారి రిజల్ట్ వస్తుంది. దాన్ని పరిష్కరించినాం అంటున్నారు. దాన్ని నిజంగా తప్పకుండా దాన్ని కంటిన్యూ చేయాలి. అది ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ సరిగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మెడిసిన్స్ కూడా అందుబాటులో సరిగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో సరిగా ఉంటలేవు. ఇక్కడ బీపీడబ్ల్యూలో చాలా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఏమైనా ఆయింట్మెంట్స్ అవసరం పడితే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ప్రజలకు. సో దీన్ని డెవలప్ చేయాల్సి ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే ప్రతి ఒక్క ఆఫీసులో కూడా సమస్యలు ఉన్నాయి. ఎందుకనంటే ప్రభుత్వం సరైన నిధులు కేటాయించడం లేదు. ఇప్పుడు చూసినట్టయితే ఒక మంత్రి గారు ఉన్నటువంటి నియోజకవర్గమే ఎట్లుంటే ఇక మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఆలోచించుకోవచ్చు. మనమే అంటున్నాము, ఇవాళ మన శ్రీధర్బాబు గారు ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని మనమే చెబుతున్నాము. ఆయన ఈ నిధులు ఇవన్నీ సరిగా కేటాయించి ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మరి వేరే నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు వచ్చి 2 years అవుతుంది. ఈ సమస్యలు చిన్న సమస్యలు, ఇవి కోట్ల రూపాయలు కాదు. ఇవి కూడా మీరు పరిష్కరించినట్లయితే మీ ప్రభుత్వం ఇంత ఫెయిల్యూరు ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఇంత చిన్న సమస్యలను పరిష్కరించినప్పుడు ఇక్కడ పెద్ద పదవులు అనుభవించి ఏముపయోగం అని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి వెంటనే ఈ యొక్క నిధులు అన్ని అవసరాలకు అన్ని సరిపడా నిధులు కేటాయించి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని స్థానిక మాతంగి కాంప్లెక్స్లోని జన విజ్ఞాన పరిషత్ ఆహ్వానం మేరకు విచ్చేసిన విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి కమ్యూనిటీ లైబ్రరీకి 2 బుక్ షెల్ఫ్లను బహుకరించారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం హాజరయ్యే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తానని కూడా హామీ ఇచ్చారు. వారి దాతృత్వానికి, ఉదార స్వభావానికి మరియు విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన జ్ఞాన భండారానికి వారు స్పందించిన విధానానికి జన విజ్ఞాన పరిషత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. సందర్భంగా పరిషత్ అధ్యక్షులు ఎరికల లక్ష్మణరావు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో విద్యా విలువలతో కూడిన మానవత్వం ఉన్న వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాలకు, వికలాంగులకు చేయూతనందిస్తున్న యువ నాయకుడిగా వేల హరీష్ రెడ్డి సేవలను కొనియాడారు. రాబోయే కాలంలో వీరి సేవలు రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి మరింత అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ నంది నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మర్రి ఐలయ్య, అందుగుల లింగయ్య, దాసరి రమేష్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడమండ శ్రీహరి, కొడ్డ సురేష్, పోయిల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన పరిషత్ ఎడ్యుకేషన్ సొసైటీ మాతంగి కాంప్లెక్స్ గోదావరికని వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా కార్యాలయానికి ఇచ్చేటటువంటి విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యాళ్ళ హరీష్ రెడ్డి గారు ఆఫీస్కి ఇచ్చేసి మాకు ఎంతో నైతిక మద్దతు ఇచ్చారు. ఇక్కడ జరుగుతున్నటువంటి విజ్ఞానం పైన జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత వారు కమ్యూనిటీ లైబ్రరీకి వారు 2 బుక్ సెల్ఫ్ లాకర్లను బహుకరించారు. అంతేకాకుండా ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు కూడా వారికి స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి వారు అంత ఉదార స్వభావంతో మరి సామాజిక స్పృహతో స్పందించి మా ఆఫీస్కి వచ్చి మరి మాకు మంచి మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికి అన్ని రకాలుగా సహాయపడతారని మాకు మాట ఇచ్చినందుకు వారికి జన విజ్ఞాన పరిషత్ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు మన గోదావరికని మాతంగి కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నటువంటి మాలా సంఘం కమ్యూనిటీ లైబ్రరీకి చెప్పగానే వీరి ఆహ్వానం మేరకు వచ్చి ఈ లైబ్రరీని సందర్శించి వీళ్ళ సూచన మేరకు 2 బుక్ సెల్ఫ్లు కావాలని కోరిన వెంటనే సరే అని స్పందించి ఈరోజు ఆ బుక్ సెల్ఫ్ను పంపించడం జరిగింది. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా వేళ్ళ హరీష్ రెడ్డి గారు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, పెళ్లిళ్లకు, విద్యకు, వైద్యానికి, ఇలా అంటే వికలాంగులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కోసం
విజ్ఞాన భాండాగారాన్ని పెంపొందించే కేంద్రాలుగా ఈ లైబ్రరీలను తాను గుర్తించిండు కాబట్టి విద్య యొక్క ఉన్నతమైన విలువను గుర్తించిండు కాబట్టే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలకు ముందు వస్తానని ముందు ఉంటానని ఈ చర్య ద్వారా మనందరికీ నిరూపించిండు. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే పిల్లల భవిష్యత్తు కోసం కానివ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగానికి కావాల్సిన కాంపిటీషన్ స్టడీ మెటీరియల్ కానివ్వండి, ఇంకే రకమైన విధంగా కానివ్వండి, ఎల్లప్పుడూ కూడా విహెచ్ఆర్ ఫౌండేషన్ బ్యాళ్ళ హరీష్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారని మీ అందరికీ తెలియజేస్తూ కోరిన వెంటనే స్పందించినందుకు గాను హరీష్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను సందర్శించిన సిపిఎం బృందం సీజనల్ వ్యాధులు రోగులతో కిటకిటలాడుతున్న గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి సరిపడ బెడ్లు ఏర్పాటు చేయాలని, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ డాక్టర్లను వెంటనే నియమించాలని సిపిఎం డిమాండ్. షిఫ్ట్ చేయాలని ఇంకా లేకపోతే వీళ్ళకి వైరల్ ఎక్కువైపోయి వీళ్ళకు సెట్ కాదు. ఈరోజు సిపిఎం పార్టీ టౌన్ కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ను ఇవాళ మేము సందర్శించడం అనేది జరిగింది. మేము ఇంతకుముందే రోజువారీగా ఇక్కడ ఉన్న సమస్యలను, పేషెంట్ల యొక్క పరిస్థితిని, బెడ్ల పరిస్థితిని తెలుసుకుంటున్నాం. ఈరోజు స్వయంగా వచ్చి సందర్శించినప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ వాతావరణంతో వైరల్ ఫీవర్లు ఎక్కువ వచ్చేసి చిన్నపిల్లలకు విపరీతమైన జ్వరాలు, ఆరోగ్యాలు ఖరాబ్ కావడంతో వాళ్ళు హాస్పిటల్కు వచ్చి జాయిన్ అయినప్పుడు ఇంట్లో బెడ్లు లేకపోవడంతో ఒక్కొక్క బెడ్కు 3, 4 తోటి వాళ్ళ బెడ్లలో ఉంచుతున్న పరిస్థితి ఉంది. వైద్యం మంచిగా ఉన్నప్పటికీ బెడ్ల సంఖ్య సరిగా లేకపోవడంతో ఇవాళ వాళ్ళకు ఒకరికొకరు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే పరిస్థితి. ఒక బెడ్ 4 పడుకోవటం, 3 పడుకోవడంతో అందుకు ఈ వెంటనే ఈ బెడ్ల సంఖ్యను పెంచే అవసరం అనుకుంటే వేరే వార్డు కూడా మార్చాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా ఇక్కడ ఉండే మెడికల్ సూపరింటెండెంట్ గారికి, మరి ఆర్ఎంఓ గారికి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు రోజుకు 1500 మంది వస్తున్నట్టుగా ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు హాస్పిటల్ లెక్కలు చెప్తున్నారు. కానీ వస్తున్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు లేరని, 84 మంది ఉన్నారని, మరో 40 మంది రావాల్సి ఉందని, తగిన సిబ్బంది కూడా కొరత ఉంది అనేది కూడా తెలియజేశారు. అంతేకాకుండా ముఖ్యంగా గుండె నిపుణులు, కిడ్నీ సమస్య, న్యూరో సర్జన్ సంబంధించి కూడా డాక్టర్లు లేకపోవడంతో మరి గోదావరికంలో కాలుష్యం ఎక్కువ, పొల్యూషన్ ఎక్కువ, దీంతో హార్ట్ అటాకులు, క్యాన్సర్ సమస్య, అస్తమా సమస్యలు, కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది. అందుకోసమే ఆ డాక్టర్లు కూడా వచ్చే విధంగా కూడా మరి సూపరింటెండెంట్ గారు కాదు, ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఆ డాక్టర్లను కూడా రప్పించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా డాక్టర్ల సమస్య కూడా చెప్పారు. డాక్టర్లకు సరైన అకామిడేషన్స్ లేక
లేకపోతే సరి అయిన సదుపాయాలు కల్పించకపోవడంతో కూడా డాక్టర్ రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని ఇవాళ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగిన విధంగా సౌకర్యాలను కూడా వాళ్ళ జీతాల పెంపుదల విషయం కావచ్చు, అకామిడేషన్స్ కానీ వాళ్ళ అలవెన్స్లు కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడి అట్టున్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలో డాక్టర్ రావడానికి, పేషెంట్లను మరి కాపాడటానికి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కాపాడటానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. మరి వాళ్ళ దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ సూపర్ స్పెషల్ హాస్పిటల్ లాగా లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ మనం గవర్నమెంట్ తరఫున కట్టుకుంటున్నప్పటికీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ పక్కకున్నప్పటికీ మరి ఇంకా రోగుల యొక్క సమస్య పరిష్కారం కాకుండా ఉంటుందనేది మరి ఈ సందర్భంగా మాకు దృష్టికొచ్చింది. ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ తక్షణమే పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా బాగలేదు, దాన్ని కూడా మెరుగుపరచాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ, గోదావరి టౌన్ కమిటీ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు, స్థానిక మరి శాసనసభ్యుల గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సత్యరాజ్ వర్మ జిల్లా కన్వీనర్లను నియమించారు. పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు తడగొండ నర్సయ్యను ప్రకటించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో జిల్లా కన్వీనర్గా నియమించినందుకు ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి తన వంతు పాత్రగా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నర్సయ్య సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణేష్ మండప నిర్వాహకులు తప్పకుండా పోలీసులు చెప్పే నిబంధనలను పాటించాలి. గోదావరికని ఏసీపీ మడత రమేష్ సూచన. ఎల్కే గార్డెన్స్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. పాల్గొన్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. మట్టి వినాయకులతోనే పూజలు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. సింగరేణిలకు డైరెక్టర్ శ్రీ గౌతమ్ పోట్రు విజ్ఞప్తి. చాలని జీతాలతో దుర్భర జీవితాలు గడుపుతున్న చెత్త సేకరణ కార్మికులు. రెయిన్ కోట్ల పంపిణీ చేసిన నగరపాలక సంస్థకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.